ఆంధ్రజ్యోతి పేపర్తో స్టార్ట్ చేద్దాం. ప్రతిభే ప్రామాణికం అట. ప్రతిభనే ప్రామాణికం. కాంగ్రెస్లో ఏ లిస్టులు ఉండవు, ఉండేది ఒక్క మెరిట్ లిస్టే. వారసత్వం కాదు, కష్టపడే వారికే పదవులు. అబ్బా, వారసత్వ పదవుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఈ దేశంలో అంటే మీ పార్టీనే కదా. ఇప్పుడు వారసత్వ పదవులు ఇవ్వలేదా ఎవరికి? గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు మళ్ళీ మదర్ డైరీ బోర్డు చైర్మన్ ఇస్తుంది. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ చైర్మన్, ఆయన కొడుక్కి పదవి ఇస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది లిస్ట్ ఉన్నది. గాంధీల కుటుంబంపై బీజేపీ కుట్రలు తిప్పికొట్టాలి. ప్రాణత్యాగాలు చేసిన గాంధీలకు డబ్బు అవసరమా? అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీకి మనకు ఓట్లలో 2% తేడా. మున్సిపల్స్లో 12% పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీకి మనకు అంటే బీఆర్ఎస్కి మనకు మధ్య 2% తేడా ఉంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల శాతం 12% పెరిగింది అంటున్నారు. అంటే మీరు బాగా పనిచేసారు కాబట్టి మీ ప్రతిభని చూసి, మీరు చేసిన పనిని చూసి ప్రజలు అంతమంది ఓట్లేసారంటారా? మరి ఇప్పుడు ఈ లెక్కన చూస్తే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో వాళ్ళకు కూడా ఇట్లాంటి రిజల్టే ఉంది. ఇంతకంటే మంచి రిజల్ట్ వచ్చింది మన వాళ్ళకి. మరి అట్లా అని చెప్పి వాళ్ళ ప్రతిభను చూసి వాళ్ళకి ఓట్లు వేసిరా? తర్వాత జరిగిన ఎలక్షన్స్లో ఓడిపోయారు కదా. చెప్పండి, ఇది ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ ఉంది. మునుగోడు ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలిచింది. జస్ట్ 1.5 year ముందే కదా ఎలక్షన్స్కి. మరి అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంది? మీరు చెప్తున్న లెక్కనే మాట్లాడుతుంది. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంది? మునుగోడులో థర్డ్ పొజిషన్ కదా. హుజూరాబాద్ ఉంది, మీ పరిస్థితి ఏంది? థర్డ్ పొజిషన్ కదా, 3000 ఓట్లు వచ్చినాయి. ఏ ఎలక్షన్ అయినా తీసుకుందాం అట్లా. అసలు మీరు కనీసం సోయిలో కూడా లేరు. మరి మీరు అధికారంలోకి వచ్చినారు కదా, ఎట్లా పాసిబుల్ అయింది? ఈ మాట్లాడాలంటే ఏదైనా మాట్లాడవచ్చు సార్, ఏదైనా మాట్లాడవచ్చు. ఇటు అటు చేయొచ్చు, అటు ఇటు చేయొచ్చు. ఇప్పుడు అక్కడ కనీసం 15 నిమిషాలన్నా మాట్లాడాలి కాబట్టి మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి దంచాలి స్పీచ్గా. కొంచెం ఏమన్నా రియాలిటీకి వచ్చి, గ్రౌండ్ రియాలిటీకి వచ్చి మాట్లాడండి.